ఫ్రెండ్స్ ఇప్పుడే అనగనగా ఒక రాజు మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు డైరెక్టర్ మార్క్ క్లియర్గా కనపడుతుంది. ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ కానీ, నవీన్ పొలిశెట్టి గారి కామెడీ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ పడి పడి నవ్వుకుంటారు. ఇది నా గ్యారెంటీ 100%. మీనాక్షి చౌదరి గారు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. సెకండ్ పార్ట్ ఫుల్ లాగ్ అనిపిస్తుంది. కొంచెం ఓర్చుకోవాలి. మన ప్రతి మూవీలో నవీన్ పులిశెట్టి గారు నవ్విస్తూనే వచ్చారు. ఈ మూవీలో కూడా 100% నవ్వుకుంటారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎందుకో డిప్ అనిపించింది. మరి ఈసారి సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే మన శంకర్ వరప్రసాద్ గారే. సూపర్ గైస్, సక్కత్ ఉంది మూవీ. మీరు 100% వైబ్ అవుతారు ఈ మూవీకి వెళ్తే. 100% టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి, నాది హామీ. మూవీ గాన మీకు బాగోకపోతే గాన వచ్చి కామెంట్లో అమ్మనా బూతులు తిట్టండి. వాడి పేరు సుమన్, నా పేరు చందు. మేము చూసి రావడం జరిగింది. ఫుల్ అంటే ఫుల్ పడి పడి నవ్వుకున్నాం. వాడి మాటల్లో కూడా ఇంజం. ఎలా ఉందిరా మూవీ? సక్కత్తుగా ఉంది. చూసారా? నేనే కాదు, మీరు కూడా వెళ్ళినా ఇదే మాట అంటారు. అదే మీనాక్షి చౌదరి గారు ఒక మైనస్ పాయింట్ అయిపోయారు అంతే తప్ప మూవీ అంతా ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు రాజాసాబుతో కంపేర్ చేయకండి, ఎందుకంటే అది ఒక డిజాస్టర్ మూవీ. ఫ్యాన్సే చెప్పుకుంటున్నారు. ఈ మూవీ నవీన్ శెట్టి గారికి మంచి అంటే మంచి సక్సెస్ని ఇస్తుంది. ఆయన కామెడీ టైమింగ్కి ఫుల్ ఫిదా అయిపోతారు. మనకు ముందు మూవీస్లో చూసినట్టే, వెనక మూవీస్లో చూసినట్టే ఫుల్ అంటే ఫుల్ పడి పడి నవ్వుకున్నాం మూవీ మొత్తం. కానీ మీరు ఏ చోట కానీ డిసప్పాయింట్ అవ్వరు, నాది హామీ. ఆయన వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్ అసలు ఆయన మన భీమవరం స్లాంగ్ దించుతాడో లేదో అనుకున్నాడు, పర్ఫెక్ట్గా దించాడు. అంటే ప్రతి డైలాగ్ కానీ ప్రతి ఎమోషన్ కానీ ఆయన ఒక పాన్ ఇండియా #1 అయిపోతాడు దగ్గరలో. అలాంటి యాక్టింగ్, అలాంటి క్యారెక్టరైజేషన్ ఆయనకు ఒక్కడికి తెలుసు. సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. ప్లీజ్ ఇప్పటి వరకు మీరు రివ్యూ చూసింటే కన్నా ఒక సబ్స్క్రైబ్, ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేసి దయచేసి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అదే మీరు ఎక్కడి నుంచో మెసేజ్ నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి. మన రవితేజ గారిది కూడా ఒక మూవీ రిలీజ్ చేయబోతుంది. దానికి కూడా రివ్యూ చెప్తాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అంటే ఈ మూవీకి నాకు టికెట్ దొరకడానికి చాలా బాధపడ్డాను. కానీ ఏదో బాధపడి వెళ్ళినందుకు మంచి సాటిస్ఫాక్షన్తోనే థియేటర్ నుంచి బయటకు వచ్చాను. అంటే ఫుల్ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఏదో డిప్ అయినట్టు కనిపిస్తుంది. అయినా కూడా ఆయన వన్ మ్యాన్ పర్ఫార్మెన్స్తో మూవీని తన్నుకొచ్చారు. సూపర్ అంటే సూపర్ ఉంది. గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆటగాళ్ళు అని చెప్పేసి ఆయన హీరో అయిపోయారు. అంటే ఆయన కామెడీ టైమింగ్ ముందు మన చిరంజీవి గారికి ఉండేది, బాస్కి, వింటేజ్ బాస్కి. కానీ ఇప్పుడు ఆయన తెచ్చుకుంటున్నారు. అంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నారు ఆయనకు మనము ఇంకా సపోర్ట్ అందించాలి. ఇంకా మంచి మంచి విజయాలను సాధించాలి. ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకునే ముందు ఆయన ఎంత ఆలోచిస్తాడో ఏమో కానీ మేమైతే చాలా నవ్వుకున్నాం. నా తమ్ముడైతే గన పడి పడి నవ్వుకొని నన్ను సీట్లో నుంచి కొట్టి పారేస్తాడు. ఇప్పుడు కూడా మీకు మూవీకి వెళ్ళాలా వద్దా అని సందేహం ఉంటే మాత్రం 100% ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. అలాంటి అడల్ట్ సీన్స్ ఏమీ ఉండవు. కడుపుబ్బా నవ్వుకుంటారు. వెళ్ళండి దయచేసి. పక్కా అయితే మీరు చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అంటే శంకర్ వరప్రసాద్గా మూవీ కన్నా బెటర్ అని చెప్పలేం, కానీ ఈక్వల్ వస్తుంది, పర్లేదు. కానీ ఇప్పుడు నా తమ్ముడు మాటల్లో మూవీ ఎలా ఉందో ఇందాం. సగలుగా ఉంది గాయస్. సూపర్ అంటే సూపర్ ఉంది. మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, జింగ్. ఓ ఓ మై గాడ్, ఒరినైనా ఫ్లాష్ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, ఓ ఓ మై షిట్, ఓ ఒరినైనా ఫ్లాష్ మ్యాన్. మూవీ అయితే సూపర్ ఉంది గైస్. ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. అంటే ఈ రివ్యూ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ చూడాలి, ఆనందించాలి. బై గైస్.